ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, మాడిపోతావు. ఫ్లూటు జింక ముందు, సింహం ముందు కాదు. జనాన్ని భయపెట్టాలని చూస్తావా? భయపెడతాం. మా రాజకీయం అంతే. దమ్ముంటే ఎదురుగుండొచ్చి ఢీ కొట్టు. ఏయ్, రాజకీయం గురించి నువ్వు తినే ఫుడ్లో ఉందేమోరా, కానీ నాకు బ్లడ్లోనే ఉందిరా, బ్లడీ ఫుల్. మరి ఇన్ని క్వాలిటీస్ ఉన్న లీడర్ ఉంటే ఆ నియోజకవర్గం ఎట్లుండాలుల్లా? రాష్ట్రానికే కాదు 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 దేశానికే నెంబర్ 1 లెక్క ఆదర్శంగా ఉండాలి కదా. కానీ గిట్లయితున్నదేంది? కంటి సూపుతోటి పానాలు తీసుడు, తొడలు కొట్టి మొసమర్రకుంట చేసుడంత ఈజీ కాదు పబ్లిక్ సమస్యలు తీర్చుడు అంటేనని ఇగో ఇప్పుడిప్పుడే అర్థమైతున్నట్టున్నది బాలయ్య సార్కు. మొన్ననే చెప్పుకోలే, మా ఓట్లతోటి ఎమ్మెల్యేగా గెలిచి కంచికి కూడా కానస్తలేడని లొల్లి చేసిర్రు హిందూపురంలా. అగో ఇవాళ అక్కడి పబ్లిక్ ఇంకింత ఎక్కువనే అభిమానం చూపెట్టిర్రు బాలయ్య సార్ కంచె పడదామని. చూస్తున్నారా, గుండెల్లున్న అభిమానాన్ని దున్నపోతు మీదకి ఎక్కిచ్చిర్రు. చేతుల్లో కుండలు బిందెలు పట్టుకొని రోడ్డు ఎక్కిర్రు. అబ్బా చూస్తుంటే పంక పార్టీ వాళ్ళ మీటింగ్ తీరే కొడతలేదు. హిందూపురం మున్సిపాలిటీలో ఉన్న పబ్లిక్ మొత్తం రోడ్ల మీదనే ఉన్నట్టున్నారు పోరి. మరి సందు నీళ్లతోనే బాలయ్య సార్కి ఎదురు పోగలుగుతామని జగనన్న పార్టీ వాళ్ళు జంగులేపుతున్నారు ఈ తీర్లా. మరి ఇంత అవుతున్నా హిందూపురానికి బాధలే లేకుండా చేస్తానన్న బాలయ్య సారు ఏడున్నట్టు, ఎందుకు సప్పుడు చేస్తలేరన్నట్టు అంటే సార్కు తీరిక దొరకద్దా? అందరి లెక్క బాలయ్య సార్ ఏమన్నా ఉత్త ఎమ్మెల్యేనేనా? నేను చెప్పాక నేను ఎవరు కలవను, అంత టైం ఉండట్లా. ఇదివరకు ఉండిందేమో, ఇప్పుడు ఎమ్మెల్యే కాకముందు, లేకపోతే మన బసవ తారక ముందు అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ కాకముందు. అసలు టైం లేదు, అసలు ఎవరిని కలవట్లా నేను. అవు అందుకే సార్ ఇంత బిజీ కాబట్టే జనం గిట్ల ఎక్కడయ్యా అనుకుంటా దున్నపోతుల మీద పేర్లు రాసుకుంటా బజార్లకు వస్తున్నారు. అయ్యా బాలయ్య సారు, సినిమా హీరో నీకెందుకే ఇంత పబ్లిసిటీ? అవతల పార్టీ వాళ్ళు ఎంత లొల్లి అయితే అంత మంచిదని చూస్తుంటారు. చంద్రాల సార్ వెనక చంద్రాల సార్ అంతటి మనిషి. నీకు ఓట్లేసిన వాళ్ళకు దూప తీర్చే నీళ్లు తెప్పించుడు ఒక కష్టమానే? అసలే ఎండాకాలం ముదురుతాంది, ఇంకింత పబ్లిసిటీ రాకముందే ఏదో ఒకటి చేయవే బాలయ్య సారు. చేస్తాడు గాని రాత్రికి రాత్రే వచ్చి ఓ ఈలేసిండంటే అందరి ఇళ్లలో నల్ల నీళ్లు పోస్తూనే ఉంటాయి కదా అని అనుకుంటున్నారు ఆల్ ఇండియా బాలయ్య సార్ ఫ్యాన్స్. సో అది జనరల్గా ఉండడం కూడా మంచిది, బాగుంటుంది. కాంపిటీషన్ ఉంటేనే అప్పుడప్పుడు ఇంకా కొంచెం సిన్సియర్గా, ఇంకా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేస్తాం.